ఏపీ లిక్కర్ కేసులో మరొక కీలక అప్డేట్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో మార్చివారం ఎస్బీఐ బ్యాంక్ లో ఈ డబ్బును డిపాజిట్ చేయాలని సిట్ డిసైడ్ అయింది. టైట్ సెక్యూరిటీ మధ్య బ్యాంక్ లో ఆ డబ్బును డిపాజిట్ చేస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో సిట్ బృందం ముంబైకి వెళ్లింది. డబ్బులు మళ్లించిన షెల్ కంపెనీలను తనిఖీ చేసేందుకు అక్కడికి వెళ్లింది సిట్ బృందం. మద్యం ముడుపులను మళ్లించేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. ఇప్పటికే షెల్ కంపెనీలను సిట్ నిందితులుగా చేర్చింది. అటు నిందితుడు వరుణ్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, ఏపీ లిక్కర్ స్కామ్ లో ముంబైకి వెళ్లింది సిట్ బృందం. లిక్కర్ స్కామ్ లో డబ్బులు మళ్లించిన షెల్ కంపెనీలను తనిఖీ చేసేందుకు సిట్ బృందం వెళ్లింది. సో ఇప్పటికే విజయవాడ సిట్ కార్యాలయంలో నిందితుడు వరుణ్ ను ప్రశ్నిస్తోంది సిట్. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, యాహిమబిందు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ టీం ముంబైకి వెళ్లింది. షెల్ కంపెనీలకు మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. దీంతో పాటుగా లిక్కర్ స్కామ్ లో డబ్బును మళ్లించినటువంటి కంపెనీలను తనిఖీలు చేయడం కోసం ముంబైకి వెళ్లినటువంటి సిట్ టీమ్ లిక్కర్ కేసులో షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. ఏదైతే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి నిధులను మళ్లించారో దానికి సంబంధించినటువంటి వారిని నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు. మరొక వైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి వరుణ్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి నగదు డంపులు భారీగా ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పటికే 11 కోట్ల రూపాయలను సీజ్ చేసినటువంటి సిట్ ఇంకా ఎక్కడెక్కడ నగదు ఉన్నాయి అనే అంశం పైన ఫోకస్ చేసింది. అదే కోణంలో వరుణ్ ని విచారణ కూడా చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే 11 కోట్ల రూపాయలను తీసుకువచ్చారో అవి ఈ రోజు ఏదైతే కోర్టులో ఏసీబీ కోర్టులో సమర్పించారు. అయితే ఏసీబీ కోర్టు నుంచి సిట్ కార్యాలయంకి తీసుకువెళ్ళినటువంటి ఆ డబ్బుల్ని కూడా విజయవాడ మార్చివారం ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే శంషాబాద్ కాచారంలో 11 కోట్ల డబ్బును సీజ్ చేసినటువంటి ఈ డబ్బులంతా కూడా ఈ ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. మరొక వైపు వరుణ్ ని ప్రశ్నించడంతో పాటు సిట్ అధికారులు ముంబై షెల్ కంపెనీలను కూడా తనిఖీ చేసేందుకు వెళ్లారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి.